అనడం జరిగింది. హ్మ్. అక్కడే ఉన్న నేను అప్పటికే ఎవర్రా మాలనా కొడుకంటూ ఇన్ని ఒక తన్ను దంతే 2 చైర్లు దాటి అవతల పడ్డాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. తన్నారు. తన్నం మామూలుగా తనలేదు నా కొడుకుని. మీరు ఎంతమంది ఉన్నా మీరు ఒకరే ఉన్నారా? మేము ఒక 6-7 మంది ఉన్నాం మేమందరూ అక్కడ. ఒక తన్ను దంతే పోయి ఒక 2 బార్ల దూరంలో పడ్డాడు వీడు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది 2016 జనవరిలో జరిగింది. 2016 జనవరిలో జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన్నారు. ఎస్. అప్పుడే మన రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు వచ్చేసారు. ఇది పార్లమెంట్ అనుకుంటున్నారా వీధి అనుకుంటున్నారా, ఇలా దౌర్జన్యం చేసుకుంటే ఎంత అప్రతిష్ట అయిపోతుంది, ఇది రాజద్రోహం కేసు, ఇది పార్లమెంట్ లో గొడవ చేయడము అని చెప్పి ఆయన వెంటనే కేసు పెట్టాలి ఇద్దరిపైన అని చెప్పి చెప్పాడు. నేను ఓకే అన్నా, పెట్టండి అన్న. వాడు నన్ను మాలనా కొడుకు అంటున్నాడు, నేనేం చేయాలి, ఇంకా తన్నకపోతే వాడిని తన్నాను, పెట్టండి కేసు అన్న. వీడు ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు, వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టేసుకున్నాడు పెద్దిరెడ్డి. పెట్టేసుకొని చాంబర్లోకి, అన్న వాడికంటే ఏమీ లేదు, నేను మంత్రిని, నాకు రాజకీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇద్దరం తిహార్ జైల్లో కూర్చుంటే నష్టం నాకే, ఏదో ఒకటి చేయని చెప్పి ఆయన్ను బ్రతిమాలుకొని బయటపడ్డాడు.